కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతిని బీసీ సంక్షేమ సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈడేపల్లి కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తారసాని కోట్ల విజయభాస్కర్ రెడ్డి 106వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు షేకుబైన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీలకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి సర్పంచ్లను ఏర్పాటు చేయడమే కాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ ను 34% పెంచారన్నారు. విజయభాస్కర్ రెడ్డి 34% రిజర్వేషన్ పెంచడం వల్ల రాజకీయంగా బీసీలకు లబ్ధి చేకూరిందన్నారు. కాబట్టి బీసీలు కోట్ల విజయభాస్కర్ రెడ్డిని స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. అలాగే జరుగుబాటు లేక విద్యను అభ్యసించాల్సిన పిల్లలు చిన్నతనంలోనే పనులకు వెళ్లడం జరుగుతుందని, ఆ భావనతో దానిని అరికట్టడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనకే దక్కిందని పలువురు సంఘ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోమటి శ్రీను, జోగి శివ, భోగిరెడ్డి సుభాని, నికు రాధాకృష్ణ, అన్సారీ, ఎన్ రామరాజు, ఎం అమీన్, సిహెచ్ రాము తదితరులు పాల్గొన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. వారికి బీసీలకి సంబంధం ఏంటంటే, వారు ముఖ్యమంత్రిగా చేసేప్పుడు గతంలో 20% ఉండేది రిజర్వేషను. ఒప్పందం ప్రకారం 1986లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సర్పంచులు, జెడ్పీటీసీలకి 20% అమలు జరుగుతూ ఉండేది. తర్వాత ఈ మహానుభావులు విజయభాస్కర్ రెడ్డి గారు, తారసాని ఇంటి పేరు, వారు వచ్చిన ముఖ్యమంత్రి చేసేటప్పుడు ఈ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు స్థానిక సంస్థల్లో 14% రిజర్వేషన్ పెంచిన ఘనత వీరిది. బీసీలకి, వెనుకబడి కులాల వారికి వీళ్ళ పడుతున్న బాధలు గమనించేవారు 14% రిజర్వేషన్ పెంచిన మహానుభావుడు. అలాగే సర్పంచ్ పదవి అనేది పెట్టిందే వీరు, విజయభాస్కర్ రెడ్డి గారు. అందుకనే బీసీలు వారిని స్మరించుకోవాలి, వారి చరిత్ర కూడా అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ వెనుబడిన కులాల చేతి కులవృత్తుల వారు పిల్లలు స్కూలుకి వెళ్తలేదు, వీళ్ళకి ఎలా స్కూల్కి రావాలి, స్కూల్కి వస్తే చదువుకుంటేనే బాగుపడతారు వీళ్ళని గమనించేవారు. ఫస్ట్గా మధ్యాహ్న భోజనం పథకం పెట్టింది కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని ఆయనకి మా బీసీ సంఘం తరఫున ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. అట్లాగే ఆ మహానుభావుడు చేసినటువంటి కార్యాలు ఏంటంటే, ఒకటేమో మరి ఏదైతే ఎన్టీ రామారావు గారు 20% రిజర్వేషన్ ఇచ్చారో దాన్ని 34% దాకా తీసుకెళ్ళడం, అట్లాగే రాజకీయ పరంగా కానీ ఆర్థికంగా వెనుకబడినటువంటి పంచాయతీలు ఉన్నాయి కాబట్టి వాటికి సర్పంచ్గా మరి ఆయన ఆ రోజు సర్పంచ్ని డిక్లేర్ చేయటం, మరి ఏదైతే వెనుకబడితనానికి కారణం ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు చదువుకోవాలంటే మధ్యాహ్నం వచ్చి మరి భోజనం లేక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళకి భోజనం పథకం పెట్టి ఈరోజు ఎంతోమందిని చదివింపజేశారు. మరి అదే సర్పంచులు ఈరోజు ఉదాహరణకి పంచాయతీ సర్పంచ్ నుంచి సీఎం దాకా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మరి ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల ఇవాళ ఎంతోమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఒక స్థాయికి చేరారని చెప్పేసి